ఇక్కడ 24 ఇవ్వటం కాదు, పవన్ కళ్యాణ్ గారు 24 తీసుకున్నారు. అవతల 151 ఇచ్చారు వాళ్ళకి. ఎందుకంటే మొన్న స్పష్టమైన ప్రకటనలో చంద్రబాబు నాయుడు గారు అదే చెప్పారు. 170 స్థానాల్లో పవన్ కళ్యాణ్ గారు 24 తీసుకున్నారు అని చెప్పడం చంద్రబాబుకి 151 ఇచ్చినట్టు ఆయన ఇచ్చినట్లుగా ఇంకా అది పూర్తిగా నిర్ధారణ కాలేదు. ఎందుకంటే పరిస్థితులు ఎప్పుడు కూడా డైనమిక్ గా ఉంటాయి, ఎప్పుడు స్టాటిక్ గా ఉండవు. పవన్ కళ్యాణ్ గారు కూడా నేను 24 పొత్తులు 24 స్థానాలు తీసుకున్నానని చెప్పారు. 57 స్థానాలకు ఇంకా బకాయి ఉంది డిక్లేర్ చేయకుండా. దానికి ఉన్న వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే భాజపా రావాల్సిన అవసరం ఉంది, భాజపా వచ్చిన తర్వాత మిగతా సీట్ల విషయాలు తేల్చేయాలి. ఓకే, భాజపా వస్తుంది అనుకుంటే ఏం జరుగుతుంది, రాదనుకుంటే ఏం జరుగుతుంది, ఇవన్నీ కూడా ఊహాగానాలే. ఎందుకంటే భాజపా తన స్పష్టత ప్రకటించినంత వరకు ఇది ఇబ్బందికరమైన పరిస్థితిగానే ఉంటుంది. ఒకవేళ తేల్చింది అనుకోండి, 57కి 57 స్థానాలు భాజపా తీసుకోదు కదా అసెంబ్లీలో. కాబట్టి అందులో కొన్ని సీట్లు తెలుగుదేశం తీసుకుంటుంది, కొన్ని సీట్లు జనసేన కూడా కేటాయిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం జన సైనికుల నుంచి వస్తున్న తీవ్రమైన నిరసన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు గౌరవప్రదమైన సీట్లు అన్న ఆ మాటకు ఈ బ్యాలెన్స్ చేసుకుంటూ బహుశా సీట్లు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. అది మాత్రం జరుగుతుంది. చెప్పారు కానీ నేను అందుకే చెప్పా, పాలిటిక్స్ ఎప్పుడు స్టాటిక్ గా ఉండవని. రోజు రోజుకి పరిస్థితులు కూడా మారుతాయి. ఇప్పుడు రాజమండ్రి రూరల్ టికెట్ మాకు అనౌన్స్ చేశారు, మళ్ళీ ఒక పెద్ద మనిషి పట్టుబడుతున్నాడు అని చెప్పేసి మళ్ళీ ఇంకొక మాట వస్తుంది. కొన్ని స్థానాల్లో దుర్గేష్ గారిని పిలిచి చెప్పేశారట కూడా కదా ఇవాళ ఈనాడు రాసింది. పత్రికలు రాసే వాటికి నేను సమాధానం చెప్పండి. మాకు అధికారికంగా ఇంకా అనౌన్స్ చేయలేదు, మాకు అధికారికంగా ఏమో రాలేదు. ఎందుకంటే మాకు వాట్సాప్ గ్రూప్ ఉంటుంది పార్టీ పరంగా, ఏది ఉన్నా కానీ మాకు దాని ద్వారా మాకు సమాచారం వస్తే మేము డిబేట్ లో కొట్టాను, వాటి ఆధారంగానే మేము మాట్లాడతాం. కాబట్టి మాకేం అధికారికంగా రాలేదు మార్పు చేర్పులు జరిగినట్లుగా. అయితే డిస్కషన్స్ నడుస్తున్నాయి అని చెప్పేసి వస్తున్నది తప్పితే నిశ్చితమైనది మటుకు రాలేదు. ఇప్పుడు బీజేపీకి 4+4 అన్నటువంటిది కరెక్టేనా? అది ప్రపోజల్ అట్లాంటిది మీకు ఏమైనా ఐడియా ఉందా? సరే, నేను ఇది అంత తక్కువ స్థాయికి బీజేపీ వాళ్ళు అంగీకరిస్తారని నేనైతే అనుకోవట్లేదు. వాళ్ళేమి తక్కువ స్థాయి వ్యక్తులు కాదు, తక్కువ స్థాయి పార్టీ కాదు. దేశంలోనే అప్రఖ్యాతంగా వెలిగిపోతున్న పార్టీ, ప్రపంచంలోనే కీర్తించబడుతున్న వ్యక్తి, రేపు మళ్ళీ ప్రధానమంత్రి కాబోతున్న వ్యక్తి. అంటే నేను కొద్దిగా తృణీకరించి మాట్లాడినట్టు అవుతుందేమో కానీ సాంసరావు గారు క్షమించాలి. అటువంటి ముష్టి కోసం అయితే వాళ్ళు ఎప్పుడు కూడా దేహి అనరు. ఏదో క్రిందటిసారి 15 ఇచ్చి 5-15 ఇస్తే ఇప్పుడు వచ్చి బాగా తగ్గిపోవడం అంటే అదే అర్థం కాలేదు అందులో.